నమస్తే, మీరు చూస్తున్నది ఎస్వి ఛానల్. నా పేరు శ్రీనివాస్ కొమ్మన. ఇక ఈరోజు ఈ వీడియోలో నేను చెప్పే విషయానికి వస్తే, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలో దాదాపు పూర్తిగా వస్తున్న వరి కోతలు. ఇప్పటికే ఈ వరి కోతల ప్రక్రియ కొన్ని మండలాల్లో పూర్తయింది. అదేవిధంగా ఈసారి ఈ యాసింగ్ సీజన్లో అన్నదాతలకు తీవ్ర ఇబ్బందుల వద్ద ఈ వ్యవసాయం కొనసాగిందని చెప్పాలి. ముఖ్యంగా అధిక ఉష్ణోగ్రతల వల్ల కానీ, భూగర్భ జలాలు అధికంగా తగ్గిపోవడం వల్ల కానీ చాలా ప్రాంతాల్లో ఈసారి వ్యవసాయానికి ఇబ్బందికర పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అదేవిధంగా చాలా ప్రాంతాల్లో ఈసారి వడగళ్ల వానలు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా కానీ వడగళ్ల వానలతో వరి పంటకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా బాన్స్వాడ నియోజకవర్గ పరిధిలో కొన్ని మండలాల్లో అయితే మొత్తం వరి పంట మొత్తం నేల కొరిగిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్న అన్నదాతలు. ముఖ్యంగా బీర్కూర్, నర్సరాబాద్ ప్రాంతాల్లో వరి మొత్తం పడిపోవడం వల్ల వరి పంటకు తీవ్ర నష్టం చేకూరింది. ఈ సీజన్లో ప్రకృతి అన్నదాతకు తీవ్ర నష్టం చేకూర్చిందని చెప్పాలి. ముఖ్యంగా వడగళ్ల వానలు కానీ, పంట నేల కరిగిపోవడం వల్ల కానీ, ఇలా ఎన్నో రకాలుగా ఈసారి అన్నదాతలకు తీవ్ర నష్టం చేకూరింది. అదేవిధంగా ఈ సీజన్లో హమాలీల కొరత, సరిగ్గా వరి దిగుబడి వచ్చే సమయంలో మార్కెట్ రేట్ లేకపోవడం, చాలామంది అన్నదాతలు 1800కు 1750 కూడా తమ ధాన్యాన్ని విక్రయించారు. ఈ విధంగా ప్రస్తుత యాసంగి సీజన్లో ప్రస్తుతం వరి ధాన్యం రేటు ఉన్నప్పటికీ కూడా, అదేవిధంగా ప్రభుత్వం కొనుగోలు చేసినప్పటికి కూడా అన్నదాతలకు సరైన సమయంలో మద్దతు ధర లభించేదని చెప్పాలి. ఇంకా ప్రస్తుతానికి కూడా ఈ వర్షాలు అధికంగా కురవడం వల్ల వరి మరియు ఇతర పంటలకు కూడా తీవ్ర నష్టం చేకూరుస్తూ ఉంది. ఈ యాసంగి సీజన్ పేరు చెప్పి అన్నదాతలకు ఇబ్బందులు మిగిలాయని చెప్పాలి. వడగళ్ల వాన వల్ల నష్టపోయిన అన్నదాతలను ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు అన్నదాతలు కోరుతూ ఉన్నారు. ఇప్పటికీ ఈ వర్షాల వల్ల వరితో పాటు ఇతర పంటలు కూడా తీవ్రంగా దెబ్బతినడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. శ్రీను కొమ్మన.